కలలు గంటమా చేస్తామా కాలబెట్ట రాసింది ఉంటే అట్లా అవుతుంది. అయ్యవాళ్ళు కష్టపడితే కొడుకులు పట్టించుకోరు. అదే కొడుకులు కష్టపడితే అయ్యవాళ్ళు సంతోషంతో మురుస్తారు. నా కొడుకు కష్టపడుతుండు పైసలు సంపాదిస్తున్నాని. ఈ విషయంలో తల్లిదండ్రుల గురించి ఏదైనా మారిందా అంటే ఏం మారలేదు. విలువ లేని బతుకులు, వాల్యూ కూడా ఇవ్వని ప్రేమలు. పోరి కోసం ప్రాణాలు తీసుకుంటా అన్నాడు, అయ్యవాళ్ళ కోసం కష్టపడతాని కూడా అన్నాడు. నువ్వు ప్రాణం తీసుకుంటే పోరి కన్నీళ్ళు కూడా గార్చేది. అయ్యవాళ్ళ కోసం కష్టపడితే చెప్పిన కదా మురిసిపోతాడు ఒక కన్న తండ్రి. ఏ ప్రేమ గొప్పది? కన్నీళ్ళు కూడా గార్చని పిల్ల ప్రేమ గొప్పదా? కొడుకు కష్టపడేదాన్ని చూసి కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలుతున్న తల్లిదండ్రుల ప్రేమ గొప్పదా? చెప్పు. ప్రతిసారి నాకు అవే మెసేజ్లు వస్తాయి, వాళ్ళు లేకుండా బ్రతకలేకపోతున్నా, చచ్చిపోవాలని ఉంది అని చెప్పేసి. నిజమే, బాధ ఉంటుంది. ఒక మనిషి అంతగా ఇష్టపడ్డ తర్వాత వదిలేసి వెళ్ళిపోతే బాధ ఉంటుంది. కేవలం ఆ మనిషి కోసమే నిన్ను నీ కన్న తల్లిదండ్రులు కనలేరు కదా. ఏదైనా కలలు కంటమా, వదిలేసి వెళ్ళిపోయేది ఉండేది, ఏది జరిగేది ఉంటే అది జరుగుతుంది. నిజమే, చావు పుట్టుకలు మాత్రమే దేవుడు రాస్తాడు, మిగతాది అంతా మనమే రాసుకోవాలంటే చచ్చిపోతే నీ పుస్తకం అక్కడికి ఎండ్ అయిపోతుంది కదా. నీ గురించి నువ్వు గొప్పగా రాసుకోవాలి కదా. నీ గురించి ఎవడో రాయడు కదా. నీ పుస్తకంలో నీ తల్లిదండ్రుల గురించి చాలా గొప్పగా రాయాలి కదా. అదెందుకు ఆలోచించావు? అందుకే అనుకున్నవి ఎప్పుడు జరిగాయి. మనం చేయాల్సింది చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి ప్రాణాలు వదిలేస్తే ఉన్నోళ్ళకేమిస్తావు, కన్నోళ్ళకేమిస్తావు? ఆలోచించాలి కదా. ఆలోచించు.